Hi, hello. Welcome to my channel 008 Technologia. Today our topic is modules and functions. సో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో స్టార్టింగ్ నుంచి ఎవరైనా నేర్చుకోకుండా ఉంటే తెలియకపోతే ఏదైనా డౌట్స్ వచ్చినా స్టార్టింగ్ నుంచి నా మొత్తం వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ అన్నీ ఒక సీక్వెన్స్ ఆర్డర్లో నేను పోస్ట్ చేస్తున్నాను. సో 1 by 1 ఫాలో అయితే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో చూస్తున్న వాళ్ళు లేదు ఆల్రెడీ చూశాను, నాకు పర్టికులర్గా ఈ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి. లేదు బేసిక్స్ తెలియకుండా ఉంటే ప్రీవియస్ వీడియోస్ని కూడా వెరిఫై చేయండి. ఓకేనా? లెట్ us dive into the Python programming topic. సో చాలామంది లైక్స్ చేయట్లేదు, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో దట్ యూ కెన్ లెర్న్ మోర్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో కంటెంట్ విషయానికి వస్తే ఫంక్షన్స్ మాడ్యూల్స్ అని చెప్పుకున్నాం కదా, వీటి యొక్క నీడ్ ఏంటి? వై డూ వీ నీడ్ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్? సో ఎందుకు అవసరం అవుతుంది అంటే ఇక్కడే మీకు స్క్రీన్లో ఇచ్చాను. ఫర్ మాడ్యులారిటీ. So then what is modularity? Okay, so modular programming is a programming approach where a large program is divided into smaller, independent and reusable parts called modules. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఫ్లో చార్ట్స్ అండ్ అల్గరిథం టాపిక్లో ఆల్రెడీ తెలుసుకున్నాం. ఏంటంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? డీకంపోజ్ చేయాలి. అంటే స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క స్మాలర్ పార్ట్స్ని మనం అర్థం చేసుకొని సాల్వ్ చేసుకొని మొత్తానికి ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీన్నే మనం ఆల్టర్నేట్గా ఏమంటున్నామంటే మాడ్యులార్ ప్రోగ్రామింగ్ అంటున్నాం. సో ఇలా మాడ్యులార్ ప్రోగ్రామింగ్ చేయాలంటే మనకు చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఓకేనా? అందులో లైబ్రరీస్ని ఇచ్చేసుకొని మాడ్యులారిటీని ఫుల్ఫిల్ చేయొచ్చు. లేదంటే లైబ్రరీస్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, ఆ మాడ్యూల్స్లో ఉన్న ఫంక్షన్ని చేసుకోవచ్చు. లేదు కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ని చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ద్వారా కూడా మాడ్యులర్ ప్రోగ్రామింగ్ని చేయొచ్చు. అలాగే అది కాకుండా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనే ఒక మాడ్యులర్ కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ కూడా యూజ్ చేసుకొని మనం ఈ మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ని క్లియర్ కట్గా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అనమాట. సో ఇంతకీ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ యొక్క అప్రోచ్ ఎందుకు ఎందుకు యూజ్ చేయాలి? సో ఈ విషయానికి వస్తే రీయూజబిలిటీ, ఈజీ మెయింటెనెన్స్, సింప్లిసిటీ, కొలాబరేషన్ అండ్ ఫర్ బెటర్ ఆర్గనైజేషన్ అండ్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ మనకు ఇన్ని పర్పసెస్ కోసం మనం ఏమి చేయాలి? ఈ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ని మనం కంపల్సరీ అప్రోచ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బేసిక్స్ నేర్చుకుంటాం, బిగినింగ్లో మనకు ఒక ఇంటరాక్టివ్ మోడ్లో వస్తాం, తర్వాత స్క్రిప్ట్ ఫైల్స్ రన్ చేస్తాం, అంటే కండిషన్ స్టేట్మెంట్స్ కావచ్చు, లూప్ స్టేట్మెంట్ కావచ్చు. అలా మన ప్రాజెక్ట్ అనేది డే బై డే మనం నేర్చుకునే కొద్దీ మన యొక్క నీడ్ అనేది పెరిగే కొద్దీ మనకు ప్రోగ్రామింగ్ ఫైల్ యొక్క స్క్రిప్ట్ ఫైల్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డీబగ్ చేయాలన్నా, లేదు ఆ స్క్రిప్ట్ ఫైల్ని కానీ పైథాన్ ఫైల్ని సోర్స్ కోడ్ ఫైల్ని ఎవరైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, లేదంటే అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు, లేదంటే కోడ్ యొక్క ఆర్గనైజ్ చేయడం, సో ఇవన్నీ కొన్ని కాంప్లెక్స్ అవుతుంది. సో ప్రాపర్గా అర్థం కాదు. మనం జనరల్గా సీక్వెన్స్ ఫ్లోలో స్టేట్మెంట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్తుంటాయి. కొన్ని చోట్ల మనకు అవసరమైన కోడే మళ్ళీ అవసరం అవుతుంది. సో అలాంటప్పుడు రిపీటెడ్ స్టేట్మెంట్స్ మనం ఏమి చేస్తాం? ఒక ఫంక్షన్ కాల్లో పెట్టుకొని ఆ ఫంక్షన్ని రీయూజ్ చేసుకుంటాం. లేదంటే మనకి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, సో ఆ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ని నెస్టింగ్ చేయొచ్చు. సో ఇలా మన మాడ్యులారిటీ అప్రోచింగ్ అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా ఇలా చేయడం వల్ల. సో మనం దానికోసం ఉన్న మెనీ కాన్సెప్ట్స్లో ఇందులో మనం నేర్చుకోబోయే టాపిక్ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్ అనేది వన్ ఆఫ్ ది అప్రోచ్ అనమాట. సో టు అచీవ్ మాడ్యులారిటీ అండ్ రీయూజబిలిటీ వి యూజ్ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్. సో ఈ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలో ఎందుకు మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటా. ఓకేనా? సో చూద్దాం 1 by 1. సో ఇంతకీ
మాడ్యూల్ అంటే ఏంటి? ఓకేనా, ఏ మాడ్యూల్ ఈజ్ సింప్లీ ఎ ఫైల్ దట్ కంటైన్స్ ఎ పైథాన్ కోడ్ such as functions, variables or classes which you can import and reuse in other programs. It is saved with the extension .py. సో ఇక్కడ మనకు మాడ్యూల్ అంటే ఏం లేదు, జస్ట్ మనం స్క్రిప్ట్ ఫైల్స్ ఇన్ని రోజులు ఎలా అయితే వర్క్ చేసుకున్నామో సేమ్ అలాంటి ఫైలే, కొత్తగా ఏం కాదు. ఓకేనా, జస్ట్ ఒక పైథాన్ ఫైల్. కాకపోతే ఈ పైథాన్ ఫైల్లో ఏమున్నాయంటే, ఓకేనా, సో ఫంక్షన్స్ ఉంటాయి, కొన్ని డిఫైన్డ్ వేరియబుల్స్ ఉంటాయి, అలాగే కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, సో దానికి సంబంధించిన ఇంటర్నల్గా ప్రతి ఫంక్షన్ బ్లాక్లోనూ కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే మనకు అవసరమైనప్పుడు వీటిని ఏమి యూజ్ చేస్తాం, రీయూజ్ చేస్తాం. సో ఎలా అంటే అందులో ఉన్న ఫంక్షన్ యొక్క నేమ్ని కాల్ చేస్తూ. ఓకేనా, ఇన్ సింపుల్ టర్మ్ వీ కెన్ సే ఏ మాడ్యూల్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ కంటైన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ ఒక మాడ్యూల్ అంటే గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ టూ ఆర్ మోర్ ఫంక్షన్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో 2 అంతకన్నా ఎక్కువ ఫంక్షన్స్ అన్నీ కలిపి ఒక ఫైల్లో సేవ్ చేసామనుకోండి, ఆ ఫైల్ని మనము నెక్స్ట్ వేరే స్క్రిప్ట్ ఫైల్స్లో కానీ వేరే ప్రోగ్రామింగ్లో మనకు అవసరమైనప్పుడు ఈ ఫైల్ని, ఓకేనా, రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ మనం ఈ కోడ్ని టైప్ చేయాల్సిన పని ఉండదు. సో అక్కడ కోడ్ లెంత్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మాడ్యులారిటీ అంటే కోడింగ్ యొక్క సింప్లిసిటీని మనం ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా, సో ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ లాగా మనకు ఆ ఫంక్షన్ ఏం చేయాలో కొన్ని స్టేట్మెంట్స్ రాసుకుంటాం, వీటినే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ మీకు మాడ్యూల్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉంది, ర్యాండమ్ అనే మాడ్యూల్ ఉంది, స్టాటిస్టిక్స్ అనే మాడ్యూల్ ఉంది. సో మరి మ్యాథ్లో ఏముంటాయి, సీల్ అనే ఫంక్షన్ ఉంది, ఫ్యాబ్స్ ఉంది, యాబ్స్, ఓకేనా, అలాగే స్క్వేర్ రూట్ ఉంది, చాలా ఉన్నాయి ఇలా. ఓకేనా, సో మీకు కంప్లీట్ లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే అప్కమింగ్ స్లైడ్స్లో నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఈ స్లైడ్లో మీకు చెప్పదలుచుకుని ఓన్లీ వాట్ ఈజ్ మాడ్యూల్ అంటే మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్క్రిప్ట్ ఫైల్తో మనం సేవ్ చేసే .python ఫైల్ అనేసి. సో ఈ ఫైల్లో ఏముంటుందంటే జస్ట్ ఫంక్షన్స్, అలాగే కొన్ని వేరియబుల్స్, క్లాసెస్ మనకు అవసరమైతే మనం డిఫైన్ చేసుకోవచ్చు, లేదా బిల్ట్-ఇన్ మాడ్యూల్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫంక్షన్. వాట్ ఈజ్ ఎ ఫంక్షన్? ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ కాల్డ్. గుర్తుపెట్టుకోండి, మనం సెలక్షన్స్లో కండిషనల్ స్టేట్మెంట్ చూసాము, అలాగే లూప్స్లో ఫర్ లూప్ చూసాము, వైల్ లూప్ చూసాము. సో ఇవి ప్రతి కీబోర్డ్లోనూ మనకి ఏముంది, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంది, అంటే ప్రతి బ్లాక్లోనూ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకున్నాం. సో ఇవంతా మనం ఏం చెప్తామంటే ఇఫ్ అనుకోండి ఇఫ్ బ్లాక్, ఎలిఫ్ అనుకోండి ఎలిఫ్ బ్లాక్, ఎల్స్ అనుకోండి ఎల్స్ బ్లాక్, అలాగే ఫర్ లూప్ అనుకోండి ఫర్ బ్లాక్, వైల్ లూప్ అనుకోండి వైల్ బ్లాక్. సో ఇలా ఫంక్షన్ కూడా వీటి మాదిరిగానే సేమ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఇందులో మనకు గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం రాసుకుంటాము. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తామో, అంటే ఎప్పుడైతే ఈ ఫంక్షన్ పేరుతో మనం యూజ్ చేసుకుంటామో అప్పుడు ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది, అంతే తప్ప దానంతట అదే మనకు దాన్ని యూజ్ చేయకముందే అది మనకు బై డిఫాల్ట్గా వర్క్ కాదు. ఇది మైండ్లో పెట్టుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఏ ఫంక్షన్ ఈజ్ లైక్ ఏ మెషిన్, యూ గివ్ ఇట్ ఇన్పుట్ లైక్ ఆర్గ్యుమెంట్స్, then it does some work, I think some background work, and gives finally output in that means it returns a value. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్లో మనం ఏదో ఒక ప్రాసెస్ చేయడానికి ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా, ఆ తర్వాత అది ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు రిజల్ట్ వస్తుంది. సో డైలీ లైఫ్లో మనం ఒక రైస్ మిల్ తీసుకున్నాం అనుకోండి, ఆ రైస్ మిల్ అనేది ఒక టోటల్ ఎంటైర్ ఒక మెషిన్ అనుకుంటే, ఆ మెషిన్లో వడ్లు అంటే వరిని మనం పోస్తాము. ఆ వరి ఏం చేస్తుంది, ఇన్సైడ్ మనకు మెషిన్లో ప్రాసెస్ జరుగుతుంది, అంటే అవుట్ సైడ్ ఉన్న హస్క్ అంటే పొట్టు అనేది రిమూవ్ చేసి మనకు ఫైనల్గా, ఓకేనా, వైట్ రైస్ అనేది మనకు అవుట్పుట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ పైథాన్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, సో అది ఎందుకు ఏంటి ఎలా అనేది డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. వై డూ వి యూజ్ ఫంక్షన్స్? సో ఈ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలంటే టు అవాయిడ్ రెపిటేషన్ ఆఫ్ కోడ్. సో మనకు
ప్రీవియస్గానే చెప్పాను, మన లెంత్ అనేది పెరిగే కొద్దీ కొన్ని చోట్ల అవసరమైన ఫంక్షన్సే మళ్ళీ మళ్ళీ అవసరం అవుతుంది, అంటే అవసరమైన స్టేట్మెంట్సే. అలాగే కొన్ని బ్లాక్ ఆఫ్ కోడ్స్ మళ్ళీ. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తున్నాం, ఆన్లైన్ క్వశ్చన్ పేపర్. అక్కడ ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కావచ్చు, పెరిమీటర్ కావచ్చు, సమ్ అదర్ వాల్యూస్ మనం ప్రింట్ చేయాలి. అందరికీ ఒకే క్వశ్చన్ ఇవ్వాలి, బట్ డిఫరెంట్ మెజర్మెంట్స్తో ఇవ్వాలి. అలాంటప్పుడు మనం ఏమి ఇచ్చేస్తాం, సేమ్ కూడా ఇచ్చేస్తాం, కాకపోతే ఒక్కొక్కరికి ఒక క్వశ్చన్ ఇస్తూ ఆన్లైన్ క్వశ్చన్, ఓకేనా. సో అందులో మనం ఈ ఫంక్షన్ని ఇచ్చేస్తాం, ఓకేనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క. సో ఆ ఫంక్షన్లో ఇన్సైడ్ మనం రాసుకుంటాం, ఏరియా కనుక్కోవాలంటే ఏ స్టేట్మెంట్స్ రాయాలి, పెరిమీటర్కి ఏమి, అలాగే రేడియస్ కావచ్చు, సమ్ అదర్ ఏదైనా తీసుకోండి, ఓకేనా. సో రిపీటెడ్ కోడ్ మళ్ళీ మనం స్క్రిప్ట్ ఫైల్లో రాసుకోకుండా ఒక ఫంక్షన్ని, ఓకేనా, రాసుకుంటాం. ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకొని జస్ట్ పారామీటర్స్ మార్చుకుంటూ రిపీటెడ్గా, ఓకేనా, మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కడ అవసరం అవుతుంటే అక్కడంతా ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. సో రెపిటేషన్ని కోడ్లో, రెపిటేషన్ని సోర్స్ కోడ్లో రెపిటేషన్ని తగ్గించడానికి ఈ ఫంక్షన్ని మెయిన్గా యూజ్ చేస్తాం. తర్వాత టు మేక్ కోడ్ ఆర్గనైజ్డ్ అండ్ రీయూజబుల్. సో కోడ్ అనేది ఆర్గనైజ్డ్గా, అంటే ఒక క్లియర్ కట్గా ఉండడానికి, అలాగే రీయూజబిలిటీ కోసం ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. టు ఇంప్రూవ్ రీడబిలిటీ అండ్ డీబగ్గింగ్. సో రీడబిలిటీ అంటే పైథాన్ ప్రోగ్రామర్స్ ఎవరైతే ఈ సోర్స్ కోడ్ని రాస్తారో వాళ్ళు కావచ్చు, అదర్ హయ్యర్ లెవెల్ ఎంప్లాయీస్ కావచ్చు, ఓకేనా, ప్రాజెక్ట్ని చూడంగానే ఈజీగా అండర్స్టాండ్ కావాలి, ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. అలాగే మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా రెక్టిఫై చేసేటట్టు, సాల్వ్ చేసేటట్టు మన కోడ్ అనేది ఉండాలి. సో అలా ఉండాలంటే అగైన్ మనం ఏమి చేయాలా, ఫంక్షన్స్, మాడ్యూల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. టు డివైడ్ ఏ లార్జ్ ప్రోగ్రామ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ని మనం స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేయాలన్నా కూడా ఈ ఫంక్షన్స్ అనేవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను, ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, ఓకే. దెన్ ఈ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్ యొక్క టైప్స్ విషయానికి వస్తే, ఓకేనా, మనకు మాడ్యూల్స్ అనేటివి యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఉన్నాయి, అలాగే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉన్నాయి. అలాగే ఫంక్షన్స్ విషయానికి వస్తే మాడ్యూల్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా, అలాగే ఈ ఫంక్షన్స్ని కూడా మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్గా చెప్పుకోవచ్చు, లేదంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే మనకు ఫంక్షన్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేది, పైథాన్తో పాటు వచ్చేది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అలాగే మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకొని యూజ్ చేసుకున్నాం అనుకోండి, సో దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. సో ఇక్కడ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ కావచ్చు, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కావచ్చు, ఈ రెండు కూడా మనకు పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఉంటుంది, ఓకేనా. అలాగే యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది మన అవసరాన్ని బట్టి మనం ఓన్గా డిఫైన్ చేసుకుంటాం, ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ మనం డిఫైన్ చేసుకొని అవన్నీ ఒక ఫైల్లో పెట్టుకొని, ఓకేనా. సో ఆ ఫైల్ని సేవ్ చేసుకొని ఆ ఫైల్ని మనకి ఎక్కడైతే అవసరం అవుతుందో, ఓకేనా, ఆ మొత్తం ఫైల్ కావచ్చు, లేదంటే ఆ ఫైల్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ కావచ్చు, ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ అవుతుంది, ఓకేనా. ఆ మాడ్యూల్లో ఒక పర్టికులర్ ఫంక్షన్ని మనం ఏదైనా వర్క్ చేసుకొని, ఓకేనా, ఫంక్షన్ పైన వర్క్ చేసామనుకోండి, అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అవుతుంది. లేదు మన స్క్రిప్ట్ ఫైల్లోనే, ఓకేనా, మనకి మరీ ఫీచర్ నీడ్ లేదు, బట్ మన ఫైల్లోనే మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవుతుంది. సో స్టార్టింగ్లోనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం, అదే ఫంక్షన్ని మన సింగిల్ ఫైల్లోనే వితౌట్ క్రియేటింగ్ ఏ మాడ్యూల్ యూ కెన్ ఆల్సో డిఫైన్ యువర్ ఫంక్షన్ అండ్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఫైల్, సేమ్ ఫైల్ ఇన్ మెనీ టైమ్స్, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ని మనం ఏ ఫైల్లో మనం క్రియేట్ చేసుకొని అదే ఫైల్లో మనం ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో 1 by 1 తెలుసుకుందాం పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఏముంటాయి. ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఈ మాడ్యూల్స్ అండ్ ఫంక్షన్స్ గురించి కవర్ చేస్తాను, ఓకే. వాట్ ఈజ్ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ? సో మనకు పైథాన్లో, ఓకేనా, పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు జనరల్గా మనకు, ఓకేనా, వాయిస్తో పైథాన్ సాఫ్ట్వేర్తో పాటు మనకు పైథాన్ లైబ్రరీస్ ఉంటాయి, ఓకేనా. లైబ్రరీస్ అంటే మనకు చాలా లైబ్రరీస్ ఉంటాయి, ఓకేనా. బై డిఫాల్ట్గా మనకు పిఎస్ఎల్ అనేది ఉంటుంది, స్టాండర్డ్ లైబ్రరీ, ఓకేనా, పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. సో ఈ స్టాండర్డ్ అంటే మనకు స్టాండర్డ్గా ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఎన్ని మాడ్యూల్స్ అవసరం అవుతుందో ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా, ఓకేనా,
ఒక్కొక్క టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నీ కూడా, అంటే ఒక మ్యాథ్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో ఉంటుంది. ఆ ఫోల్డర్ని మనం ఆల్టర్నేట్గా ప్యాకేజెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ మ్యాథ్ రిలేటెడ్ ఫంక్షన్స్, సో ర్యాండమ్ రిలేటెడ్ ఫంక్షన్స్ ర్యాండమ్ మాడ్యూల్, అలాగే బేసిక్ మ్యాథ్ రిలేటెడ్ ఫంక్షన్స్ మ్యాథ్ అనే మాడ్యూల్. సో ఇలా ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ కూడా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఒక్కొక్క ఫైల్ని ఇక్కడ ఏమంటున్నామంటే మాడ్యూల్ అంటున్నాం. ఓకేనా. సో ప్రతి మాడ్యూల్ ఆగైన దాని రిలవెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని కింద ఏదైతే ఇచ్చానో, ఓకేనా, పిఎస్ఎల్ అంటే ఏంటి ఫస్ట్, ఓకేనా. పైథాన్ ప్రోగ్రామ్లో మనకు స్టాండర్డ్ లైబ్రరీ ఉంటుంది. స్టాండర్డ్ లైబ్రరీ కాకుండా అడిషనల్గా మీరు ఏదైనా గేమ్స్ యూజ్ చేయాలి, లేదంటే సమ్ అదర్ గ్రాఫిక్స్ చేయాలి, దానికి సంబంధించిన ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ రాదు. బై డిఫాల్ట్గా పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ ఉంటుంది పిఎస్ఎల్. ఓకేనా. ఇది కాకుండా మనకు అడిషనల్ కావాలనుకుంటే వేరే లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ఈ లైబ్రరీస్లో ఏముంటాయంటే ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా. సో ప్యాకేజెస్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఫోల్డర్స్. ఓకే. అగైన్ ఈ ఫోల్డర్స్ ఆర్ ప్యాకేజెస్లో ఏముంటాయంటే మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్స్ అంటే ఏంటి, .pyతో సేవ్ చేస్తున్న ఫైల్స్. మరి ఈ ఫైల్స్ ఆర్ మాడ్యూల్స్లో ఏముంటాయంటే ఫంక్షన్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనం మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ కాబట్టి ఇక్కడ మాడ్యూల్స్లో మనకు ఫంక్షన్స్ అని రాసుకున్నాం. ఫంక్షన్స్తో పాటు మనకు క్లాసెస్, వేరియబుల్స్, ఇంకా సమ్ అదర్ డాక్ స్ట్రింగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో డాక్ స్ట్రింగ్స్ అనేది మాడ్యూల్ ఫైల్లో మనం డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ ఫంక్షన్స్లో ఓన్లీ ఫంక్షన్ రిలేటెడ్ మనం డాక్యుమెంటేషన్ కావాలనుకుంటే రాసుకోవచ్చు, లేదంటే నో నీడ్. ఇన్ మాడ్యూల్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ డిఫైన్. సో ఈ పిఎస్ఎల్ గురించి కంటెంట్ విషయానికి వస్తే, the Python standard library PSL is a collection of modules including built-in modules and packages that comes pre-installed with every Python installation. సో ఈ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అనేది మనకు పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు, ఓకేనా, దాంతో పాటే ప్రీ ఇన్స్టాల్డ్ అయ్యి మనకు, ఓకేనా, పైథాన్తో పాటు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో మనకు రెగ్యులర్ మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్తో పాటు బిల్ట్-ఇన్, ఓకేనా, బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అంటే బిల్ట్-ఇన్స్ అనే ఒక సపరేట్గా పేరుతో ఒక మాడ్యూల్ ఉంటుంది, దాన్ని బిల్ట్-ఇన్ మాడ్యూల్ అంటారు. ఓకేనా. దీంతో పాటు ప్యాకేజెస్ ఉంటాయి. ప్యాకేజెస్ అంటే నథింగ్ బట్ ఫోల్డర్. ఓకేనా, కింద ఇచ్చాను. ఇన్ పైథాన్ షెల్ ఆర్ ఐడిఈ రన్ హెల్ప్ మాడ్యూల్స్ టు గెట్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ మాడ్యూల్స్ ఇన్ పిఎస్ఎల్. సో ఒక పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో మీకు ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఎల్లో కలర్లో ఉన్న ఈ కోడ్ని మీరు ఇంటరాక్టివ్ మోడ్లో కానీ స్క్రిప్ట్ ఫైల్లో కానీ మీరు టైప్ చేశారనుకోండి, మనకు మొత్తం లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ మనకు డిస్ప్లే వస్తుంది ఆన్ స్క్రీన్. ఓకే, నేను చూపిస్తాను తర్వాత. బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. సో ఇక్కడ వాట్ ఈజ్ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్? Built-in modules are predefined modules that are automatically available when Python is installed. సో built-in modules అంటే మనకు ప్రీడిఫైన్ అంటే ముందుగానే డిఫైన్ చేసిన మాడ్యూల్స్, అవి పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేసి అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. దీస్ మాడ్యూల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అండ్ ప్రొవైడ్ యూస్ఫుల్ రెడీమేడ్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ ఫర్ వేరియస్ టాస్క్స్ లైక్ మ్యాథ్, డేట్, ఫైల్స్ ఎక్సెట్రా. సో ఈ మాడ్యూల్స్ అనేది పార్ట్ ఆఫ్ పిఎస్ఎల్. అవి ఏమి ప్రొవైడ్ చేస్తాయంటే, ఓకేనా, మనకు రెడీమేడ్ ఉన్న ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. యూ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ ఆర్ డిఫైన్ దెమ్, జస్ట్ ఇంపోర్ట్ అండ్ యూజ్ దెమ్. సో ఈ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ ఏదైతే ఉంటాయో వాటిని జస్ట్ మనం డిఫైన్ చేయాల్సిన పని లేదు. వాటిని జస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా? సో ఈ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ చూడండి, బిల్ట్-ఇన్స్. సో బిల్ట్-ఇన్స్ అనేది ఒక మాడ్యూల్, సపరేట్ మాడ్యూల్. అలాగే మ్యాథ్ అనేది ఒక సపరేట్ మాడ్యూల్, డేట్ అండ్ టైం అనేది ఒక మాడ్యూల్, అలాగే ఓఎస్ అనేది సపరేట్గా మాడ్యూల్ ఉంది, ర్యాండమ్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీకు లిస్ట్ కావాలనుకుంటే జస్ట్ కమాండ్లో హెల్ప్ తీసుకోండి, మొత్తం వస్తుంది. నేను చూపిస్తాను నెక్స్ట్ స్క్రీన్లో. ఓకేనా. అలాగే ఈ మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? సో జస్ట్ మనకి ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఉంది. ఇంపోర్ట్ని టైప్ చేయండి, సింగిల్ స్పేస్ ఇవ్వండి, తర్వాత మాడ్యూల్ నేమ్ ఇవ్వండి. అంటే ఇంపోర్ట్ స్పేస్ మాడ్యూల్ నేమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి మ్యాథ్ అని ఇచ్చాను, అంటే మ్యాథ్ మాడ్యూల్ అనేది మనకి ఇంపోర్ట్ అవుతుంది. సో మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నామంటే ఆ మాడ్యూల్లో ఎన్ని వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కూడా మనకు
పైథాన్ యొక్క కన్సోల్ అంటే మెమరీలోకి లోడ్ అవుతుంది. సో మనం ఏ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇంపోర్ట్ ర్యాండమ్. సో ర్యాండమ్ అనేది అగైన్ వన్ మోర్ మాడ్యూల్. ఓకేనా. సో ఇలా ఇంపోర్ట్ స్పేస్ ర్యాండమ్ ఇచ్చామనుకోండి, ర్యాండమ్ మాడ్యూల్లో ఉన్న అన్నీ మొత్తం లోడ్ అవుతుంది మెమరీలోకి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ ద మాడ్యూల్ ఓన్లీ వన్స్ అండ్ యూజ్ ఇట్స్ ఫంక్షన్స్ ఎనీవేర్ ఆఫ్టర్ ఇంపోర్టింగ్ ఇట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎక్సెప్ట్ బిల్టిన్స్ మాడ్యూల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఈ బిల్టిన్స్ అనే ఏదైతే మాడ్యూల్ ఉందో ఈ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ అన్ని మాడ్యూల్ని మీకు అవసరమైతే ఓకేనా ఇంపోర్ట్ చేసుకుందాం. ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంటే అందులో ఉన్న ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, అన్నీ కూడా మనకు వర్క్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ మనం ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓన్లీ బిల్టిన్స్ అనే మాడ్యూల్ని మరి ఎందుకు ఇంపోర్ట్ చేసుకోకూడదంటే ఆ పేరులోనే ఉంది బిల్టిన్ అని. సో కామన్గా మనం యూజ్ చేసే ఫంక్షన్స్ అవన్నీ కూడా బిల్టిన్స్లోకి వస్తాయి. ఓకేనా. దాని యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లియర్ కట్గా ఇచ్చాను. 1 by 1 చూద్దాం. వర్కింగ్ విత్ బిల్టిన్ మాడ్యూల్స్. సో బిల్టిన్ మాడ్యూల్స్తో మనం వర్క్ చేయాలంటే ఏంటి ఎలా? సో ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ మనకి ఎన్ని ఉన్నాయో తెలియాలంటే ఓకేనా. సో నేను ఒక ఆన్ స్క్రీన్ చూపిస్తాను, ఎందుకంటే కంటిన్యూగా క్లాస్ మీకు చెప్తూ ఉంటే కన్ఫ్యూజన్ అవుతారు. సో పైథాన్లోకి వెళ్దాము, ఇంటరాక్టివ్ మోడ్. సో హెల్ప్ అనే ఒక కమాండ్ ఉంది. ఓకేనా. కమాండ్ అంటే ఇక్కడ మనకు ఫంక్షన్. ఓకేనా. సో ఇందులో స్ట్రింగ్ కాబట్టి మాడ్యూల్ నేమ్. ఓకేనా. మాడ్యూల్ అనేది మనకు స్ట్రింగ్ కాబట్టి విత్ ఇన్ కొటేషన్లో ఇవ్వాలి మాడ్యూల్స్. ఓకేనా. మాడ్యూల్స్ కావాలి కాబట్టి సో లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ కావాలంటే హెల్ప్ మాడ్యూల్స్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి. ప్లీజ్ వెయిట్ ఏ మూమెంట్ వైల్ ఐ గ్యాదర్. సో మొత్తం గ్యాదర్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుందా, స్క్రీన్ జూమ్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న మొత్తం ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో మనకు స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఎప్పుడైతే ఈ హెల్ప్ లిస్ట్ ఆఫ్ ఓకేనా తీసుకున్నాం అనుకోండి, హెల్ప్ విత్ ఇన్ స్ట్రింగ్స్లో మనం మాడ్యూల్స్ అని ఇచ్చామనుకోండి, ఈ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్లో ఎన్ని అయితే మాడ్యూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇలా చూపిస్తుంది. చూడండి, ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఓకేనా. సో ప్రతి మాడ్యూల్లో అగైన్ మీకు ఏముంటాయి, అగైన్ ఫంక్షన్స్, క్లాసెస్, వేరియబుల్స్ అన్నీ ఉంటాయి. సో 1 by 1 క్లియర్ కట్గా మీకు ఆన్ స్క్రీన్ చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇలా మనకు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మన ర్యాండమ్ ఉందా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఉంది చూడండి ర్యాండమ్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో కానీ లేదంటే మీరు చదువుకున్న కంటెంట్లో కానీ ఓన్లీ లిమిటెడ్గా ఇస్తారు. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా తెలుసుకోవాలంటే మాత్రం దిస్ ద ఓన్లీ వే. ఓకే. కమింగ్ టు ద టాపిక్. సో వర్కింగ్ విత్ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్. సో ఇప్పుడు మీరు లిస్ట్ ఆఫ్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో చూశారు కదా. సో మరి ఈ మాడ్యూల్స్తో వర్క్ చేయడానికి సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ స్పేస్ మ్యాథ్. సో మీకు ఒక మాడ్యూల్ కావాలనుకోండి, జస్ట్ మ్యాథ్ అని కొట్టండి. లేదు నాకు నా ప్రాజెక్ట్కి ఒక 5-6 మాడ్యూల్స్తో వర్క్ చేసుకోవాలి, సో మ్యాథ్ కామా ర్యాండమ్ కామా డేట్ కామా, సో ఇలా ఎన్ని ఉంటే అన్ని కామాస్ పెట్టేసుకొని వాడేసుకోవడమే. ఓకేనా. అలాగే ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్తో ఎలా వర్క్ చేయాలంటే సేమ్ మాడ్యూల్ నేమ్ డాట్ అందులో ఉన్న ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ మ్యాథ్ డాట్ ఎఫ్ యాప్స్. సో ఇక్కడ ఏంటి అబ్సల్యూట్ వాల్యూ మనకు ప్రింట్ వస్తుంది. సో మీకు అవుట్పుట్ కూడా ఇచ్చాను, జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి, అర్థం చేసుకోండి. తర్వాత ర్యాండమ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ర్యాండమ్ డాట్ ర్యాండమ్. సో ర్యాండమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆర్గ్యుమెంట్ ఏది కూడా మనం ఇక్కడ ఇవ్వకపోతే మనకు బై డిఫాల్ట్ 0 నుంచి 1.0 వరకు ఏదో ఒక వాల్యూ ర్యాండమ్గా. సో ఇక్కడ ఇస్తున్న అవుట్పుట్ అనేది మారుతూ ఉంటుంది ఎగ్జిక్యూషన్ చేసిన ప్రతిసారి. తర్వాత డేట్ అండ్ టైం అనేది డేట్ టైం అనే ఒక మాడ్యూల్ ఉంది, ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ డేట్ టైం డాట్ డేట్. ఓకేనా. డేట్ డాట్ టుడే అనేది ఒక ఫంక్షను. ఓకేనా. ఇక్కడ డేట్ టైం అనేది మాడ్యూల్ నేము, డేట్ డాట్ టుడే అనేది ఒక ఫంక్షన్. సో డేట్ డాట్ టుడే అంటే ఈరోజు యొక్క డేటు. ఓకేనా. సో దానికోసం అవుట్పుట్ చూడండి, ఈరోజు నేను మాడ్యూల్ ఇది
స్లైడ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఇదే డేట్ నాకు ప్రింటింగ్ వచ్చింది. రేపు మీరు సపోజ్ ఒక 10 డేస్ తర్వాత 1 వీక్ లేదంటే 1 ఇయర్ తర్వాత చేశారనుకోండి, మీ యొక్క సిస్టమ్ డేట్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ ప్రింట్ వస్తుంది. అదే విషయాన్ని మర్చిపోవద్దండి. ఓకే, తర్వాత ఇదొక వేరే ఎగ్జాంపుల్ అనమాట. నేమ్ ఈక్వల్స్ టు హెలో వరల్డ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. తర్వాత లెంత్ ఆఫ్ నేమ్ ఈ వేరియబుల్, ఓకేనా, ఈ వేరియబుల్ నేను పాస్ చేస్తున్నాను లెంత్, ఇది కూడా ఒక ఫంక్షన్, బట్ ఇక్కడ నేను మాడ్యూల్ అనేది పేరు ఇవ్వట్లేదు. ఓకేనా, ఆ తర్వాత టైప్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తాను, టైప్ ఆఫ్ నేమ్. సో ఈ వేరియబుల్ ఇది ఏ టైపో తెలుసుకోవాలనుకుంటాను. ఇక్కడ నాకు లెంత్ ఇచ్చినప్పుడు హెలో వరల్డ్, ఇక్కడ స్టార్టింగ్ నుంచి హెచ్ నుంచి ఎక్స్క్లమేటరీ మార్క్ వరకు ఇంక్లూడింగ్ స్పేస్ నాకు 13 అని డిస్ప్లే వచ్చింది. ఓకేనా, తర్వాత టైప్లో వచ్చేసి ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ మనకు చూపించింది. ఓకేనా, సో ఇక్కడ మనం ఎందుకు ఈ మాడ్యూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయలేదంటే అది బిల్టిన్స్ అనే మాడ్యూల్ కింద వస్తుంది. దీస్ ఫంక్షన్స్ కమ్స్ అండర్ బిల్టిన్ మాడ్యూల్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ PSL. సో పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్లో మనకు మ్యాథ్, ర్యాండమ్, డేట్ అండ్ టైపు, OS, ఓకేనా, సో ఇలా చాలా మాడ్యూల్స్తో పాటు బిల్టిన్స్ అనే ఒక మాడ్యూల్ కూడా ఉంది. ఈ బిల్టిన్స్ ఏంటంటే సి లాంగ్వేజ్ నుంచి మనకు ఇంపోర్ట్ చేసుకుంటారు, అంటే కన్వర్ట్ చేసుకుంటారు పైథాన్లోకి. సో ఇది సపరేట్గా మనకు కనిపించదు, బట్ వర్క్ అవుతుంది. ఓకేనా, సో బై డిఫాల్ట్గానే పైథాన్ మనం ఎప్పుడైతే ఇంటరాక్టివ్ మోడ్ కానీ స్క్రిప్ట్ మోడ్ కానీ ఎప్పుడైతే చేస్తామో వితౌట్ ఇంపోర్టింగ్ యూ కెన్ వర్క్ దట్ built-ins module. The built-ins module is a special Python module that contains all the built-in functions, constants and exceptions that are automatically available in every Python program. So ప్రతి పైథాన్ ప్రోగ్రాంలోనే ఈ బిల్టిన్స్ మాడ్యూల్లో ఏదైతే ఉంటాయో ఫంక్షన్స్ కావచ్చు, కాన్స్టెంట్ కావచ్చు, ఎక్సెప్షన్స్ కావచ్చు, ఓకేనా, సో అవన్నీ కూడా ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. ఓకేనా, అవైలబుల్గా రెడీగా ఉంటుంది. సో అందుకనేసి మనం సపరేట్గా ఈ బిల్టిన్స్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాల్సిన నీడ్ లేదు, డైరెక్ట్గా మనం ఇచ్చేసుకోవచ్చు. సో అందుకనేసి ఆ ఎగ్జాంపుల్ కోసమే ఈ లాస్ట్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను ఎగ్జాంపుల్గా. ఈ రిమైనింగ్ 3కి అయితే మీరు కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాగే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ మాడ్యూల్ నేమ్తో, ఓకేనా, మాడ్యూల్ నేమ్ డాట్ ఆ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ని మనం ఇలా కాల్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వర్కింగ్ విత్ బిల్టిన్స్ మాడ్యూల్, వాట్ ఈజ్ ద ఫ్రమ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం ఈ బిల్టిన్ మాడ్యూల్స్లోనే ఉన్నాము, కాకపోతే ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో మనం ఈ మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేయడానికి జస్ట్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఇచ్చేసాం, స్పేస్ ఇచ్చి మాడ్యూల్ నేమ్ ఇచ్చాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తం మాడ్యూల్ అనేది మనకు మెమరీలోకి లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మెమరీలోకి లోడ్ అయినప్పుడు ఏమవుతుంది, మెమరీ అనేది కొంచెం ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవాలి, అలాగే ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ మనకు హెడేక్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకేనా, సో మీకు ఎంతవరకు తెలియాలో మీ ఏజ్కి మీ అవసరానికి తగ్గట్టుగా అంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మీరు గుర్తుపెట్టుకోమంటే పెట్టుకోగలుగుతారా? కోర్స్ మీకు కొన్ని గుర్తుంటాయి, లేదంటే లేదు, అంటే బేస్డ్ ఆన్ మీ యొక్క మెమరీ పవర్ని బట్టి, అంటే కెపాసిటీని బట్టి. అలాగే ఇక్కడ పైథాన్లో కూడా మనం ఉంది కదా అని అన్నిటినీ లోడ్ చేసుకున్నాం అనుకోండి, మేబీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ రావచ్చు. ఓకేనా, లేదంటే ప్రాసెసింగ్లో కొంచెం లేట్ కావచ్చు, లేదా సిస్టమ్ డెడ్ స్లో కావచ్చు. సో సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. లేదంటే ఈ కాంప్లెక్స్ ఏమంటారు ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ని అప్రోచ్ యూజ్ చేస్తాం కదా, సో దాని యొక్క అప్రోచింగ్ని మనం కొంచెం దూరం చేసినట్టు ఉంటుంది. అలా కాకుండా మనం ఈ యొక్క ఫ్రమ్ అనే స్టేట్మెంట్ ఉంది. ఓకేనా, ఫ్రమ్ అనే స్టేట్మెంట్, ఈ ఫ్రమ్ అనే స్టేట్మెంట్ తీసుకొని మనం ఎగ్జాక్ట్గా మనకి ఏ ఫంక్షన్ అయితే మనకు కావాలనుకుంటామో ఆ ఫంక్షన్ని మాత్రమే మెమరీలోకి లోడ్ చేసుకొని దానిపైన వర్క్ చేసుకోవచ్చు. అందుకనేసి ఈ ఫ్రమ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, సో మొత్తం మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేయము, ఓన్లీ ఆ మాడ్యూల్లో ఉన్న ఒక పర్టికులర్ క్లాసా, లేదంటే ఫంక్షనా, లేదంటే వేరియబులా, ఏది కావాలనుకుంటే దాన్ని మాత్రమే మనం ఓకేనా మన ప్రోగ్రామ్కి లోడ్ చేసుకుంటాం అనమాట. అందుకోసం ఈ ఫ్రమ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. కంటెంట్ విషయానికి వస్తే ద ఫ్రమ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇంపోర్ట్ స్పెసిఫిక్ పార్ట్స్ లైక్ ఫంక్షన్స్, క్లాసెస్ ఆర్ వేరియబుల్స్ ఫ్రమ్ ఏ మాడ్యూల్ ఆర్ ప్యాకేజ్ ఇంటూ యువర్ ప్రోగ్రామ్. సో మన మాడ్యూల్ నుంచి కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ప్యాకేజ్ నుంచి కావచ్చు, మనకి ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఈ ఫ్రమ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ కీ కాన్సెప్ట్ ఇన్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్లాక్ లెటర్స్లో నేను
ఇన్విజిబుల్గా లైట్గా పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఓకేనా. మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మాడ్యులర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ని యూజ్ చేస్తున్నామని, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది జస్ట్ లైక్ ఒక ట్రాన్స్పరెంట్ హిడెన్ థింగ్ అనమాట, ఓకేనా. సో ఇది మైండ్లో పెట్టుకోండి, అందుకనేసి ఇచ్చాను. సో దీని యొక్క ఫ్రమ్ స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేసేయాలంటే దీని యొక్క సింటాక్స్ ఏంటి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను సెంటర్లో రావాలని. ఎగ్జాక్ట్గా మీరు ఏం చేయాలా, ఫ్రమ్ అనేది స్టార్టింగ్లోనే ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా. ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ అనే కీవర్డ్ రావాలి, తర్వాత మాడ్యూల్ యొక్క నేమ్ రావాలి, తర్వాత ఇంపోర్ట్, తర్వాత ఫంక్షన్ నేమ్. లేదు ఇదే మాడ్యూల్లో మీకు ఓన్లీ ఒక 5-6 ఫంక్షన్స్ కావాలి, లేదంటే ఒక 10 ఫంక్షన్స్ కావాలి, ఇక్కడ ఏం చేస్తారు, ఫంక్షన్ నేమ్ దగ్గర ఫంక్షన్ నేమ్ డాట్ నెక్స్ట్ ఫంక్షన్, ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ ఎన్ని ఫంక్షన్స్ కావాలంటే అన్ని ఫంక్షన్స్ని యూజ్ చేసుకోండి. అట్లని ఇక్కడ మాడ్యూల్ నేమ్ తర్వాత కామా పెట్టారనుకోండి మళ్ళీ ఎర్రర్ వస్తుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది కూడా మైండ్లో. సో ఏ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ కావాలనుకుంటే ఆ సింగిల్ లైన్లో ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్ 1 2 3 4 ఎన్ని ఉంటాయని, ఇది సింటాక్స్. సో దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRT. సో మనం మ్యాథ్ అనే మాడ్యూల్లో స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో మనం SQRTతో వర్క్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే ఫంక్షన్ని యూజ్ చేసుకున్నాను అనుకోండి, సీల్ కానీ ఫ్లోర్ కానీ, సో అక్కడ మనకు ఎర్రర్స్ అనేది వస్తుంది, ఓకేనా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఆన్ స్క్రీన్ చూపించడానికి ట్రై చేస్తాను, 1 by 1 చూద్దాము. సో మ్యాథ్ మాడ్యూల్కి వస్తే ఒక 2-3 చూపిస్తాను, ఓకే. సో నార్మల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలా కాకుండా ఫ్రమ్. సో ఫస్ట్ నేను ఫ్రమ్తో చూపిస్తాను, ఎందుకంటే ఒకసారి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి మన టెర్మినల్కి అన్నీ లోడ్ అవుతుంది. సో మళ్ళీ మీకు ఫ్రమ్కి నార్మల్ ఇంపోర్ట్కి డిఫరెన్సియేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు, ఓకేనా. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫ్రమ్తో యూజ్ చేస్తాను. సో మీకు స్క్రీన్ అనేది కొంచెం కింద కనిపిస్తుంది కాబట్టి నేను స్క్రీన్ కూడా వీలైతే కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తాను, ఓకే. సో ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRT CEIL. సో ఈ 2 ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ కావాలి, ఓకేనా. SQRT స్క్వేర్ రూట్ ఆఫ్ 5 చూడండి 2.23 సంథింగ్ రిజల్ట్. అలాగే సీల్ అనే ఫంక్షన్ని, ఓకేనా, CEIL. సో -5,901,905, ఓకే. ఇక్కడ చూడండి మనకు సీల్. సో 2 వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాథ్లో సీల్ ఫంక్షన్ ఇవి కాకుండా మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోలేదు, బట్ ఇంపోర్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం, ఓకేనా. సో ఫ్లోర్ ఫంక్షన్ ఇచ్చేస్తే FLOR. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది, నేమ్ ఎర్రర్. ఏమొచ్చింది, నేమ్ ఫ్లోర్ ఈజ్ నాట్ డిఫైన్డ్, ఓకేనా. అదే ఇప్పుడు మనం ఇంపోర్ట్ యూజ్ చేసి ఇదే మాడ్యూల్తో వర్క్ చేద్దాం, ఓకేనా. సో మనకు కంప్లీట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇంపోర్ట్ మ్యాథ్. ఇప్పుడు మ్యాథ్ అనే మాడ్యూల్ని కంప్లీట్గా మనం ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు ఇందాక వర్క్ చేసిన ఎగ్జాంపుల్ ఫ్లోర్ -5.905 చూడండి, ఓకే. ఇక్కడ మనం మ్యాథ్ డాట్ ఇవ్వాలి, ఓకేనా. ఎందుకంటే నార్మల్గా ఈ ఇంపోర్ట్ చేసినప్పుడు, ఓకేనా, ఫంక్షన్ నేమ్ మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. అదే ఫ్రమ్ అనే స్టేట్మెంట్ ఇచ్చేసినప్పుడు మనకు మాడ్యూల్ నేమ్ అనేది అంటే అవసరం లేదు, ఇక్కడ జస్ట్ SQRT డైరెక్ట్గా, ఓకేనా, డైరెక్ట్గా సీలు SQRT. సో ఆ డిఫరెన్సియేషన్ని గమనించండి, ఓకేనా. సో SQRT సీల్ అనే ఫంక్షన్ నేను ఫ్రమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంపోర్ట్ చేశాను. సో ఇక్కడ నో నీడ్ ఆఫ్ మెన్షనింగ్ దట్ మాడ్యూల్ నేమ్, ఓకేనా. జస్ట్ డైరెక్ట్గా ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ మ్యాచ్ చేసాం, సో డైరెక్ట్గా ఇక్కడ వర్క్ కాదు. సో మనం అగైన్ ఏం ఇచ్చాలి, మాడ్యూల్ నేమ్ డాట్ అది ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి వర్క్ అయింది. సో క్లియరా. సో ఇలా డైరెక్ట్ ఇచ్చారనుకోండి మొత్తం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుంది, ఇది మైండ్లో పెట్టుకోండి, ఓకే.
సో ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూసి ఈ మాడ్యూల్ మీకు క్లోజ్ చేస్తాను, ఓకేనా. అలాగే math.f_abs ఇది ఒక అబ్సల్యూట్ వాల్యూని తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్. సో -9 పాయింట్స్ ఈ వాల్యూ ఇచ్చాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అబ్సల్యూట్ వాల్యూ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ సైన్ అనేది మనకు ఎలిమినేట్ చేస్తూ మనకు ప్రింట్ వస్తుంది అనమాట, ఓకేనా. అలాగే ఫ్యాక్టోరియల్ అనేది కూడా ఉంది మనకు, math.factorial. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2, ఓకేనా. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5, 120. సో ఇలా మనకు మొత్తం మనం ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏ ఫంక్షన్ అయినా వర్క్ అవుతుంది. బట్ మనం వాడేటప్పుడు మాత్రం ఆ మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, ఓకేనా. లేదు ఫ్రమ్ అనే స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటే ఆ స్టేట్మెంట్ వర్కే ఇచ్చేయాలి. అక్కడ కాకపోతే మనం ఆ మాడ్యూల్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాల్సిన నీడ్ లేదు, ఓకేనా. సో ఇది మీకు ఆన్ స్క్రీన్ చూపించాను. సో సేమ్ అలాగే ర్యాండము, అలాగే రిమైనింగ్ దానికి కూడా. సో మరి లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒక మాడ్యూల్లో మీరు తెలుసుకోవాలంటే దానికి ఉంది. సో నేను ఫంక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు అది మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ వర్కింగ్ విత్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్లో మీకు, ఓకేనా, ఇక్కడ ఆన్ స్క్రీన్ చూపించినట్టు కాకుండా ఇంకా కొన్ని ఇక్కడ నేను స్క్రీన్లో స్లైడ్లో కొన్ని ఇచ్చాను. సో ఫ్రమ్ ఓఎస్ ఇంపోర్ట్ స్టార్ అని ఇచ్చాను. సో ఫ్రమ్ అనే కీవర్డ్ ఇచ్చేసుకొని మాడ్యూల్ తర్వాత స్టార్ అని ఇచ్చామనుకోండి, స్టార్ అనేది ఒక వైల్డ్ కార్డు, స్టార్ మీన్స్ ఆల్ అనేసి. సో ఇంపోర్ట్లో, ఓకేనా, మనం నార్మల్గా ఇంపోర్ట్ చేసినప్పుడు ఎన్నైతే మొత్తం మెమరీకి లోడ్ అవుతుందో అలాగే మొత్తం లోడ్ చేయాలనుకుంటే జస్ట్ సింగిల్ స్టార్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మొత్తం లోడ్ అయిపోతుంది. అలాగే ఈ ఓఎస్ పైన కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్. సో os.get cwd, ఇక్కడ cwd అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో మనం ఈ బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ని ఇచ్చేసుకొని నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సో మీకు ఇది కూడా వీలైతే ఆన్ స్క్రీన్ చూపిస్తాను, ఎందుకంటే ఎలాగో ఇక్కడ ఇచ్చాను కాబట్టి. సో చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ ఓఎస్ స్పేస్ ఇంపోర్ట్ స్టార్, ఓకే, స్పేస్ ఇచ్చి స్టార్ కొట్టాలి. సో ఇక్కడ ఈ ఫ్రమ్ స్టేట్మెంట్ నుంచి మనం ఆల్ ఫంక్షన్స్ని మనం ఇంపోర్ట్ చేయాలంటే ఇది ఇక్కడ వైల్డ్ కార్డ్ స్టార్ని ఇచ్చాలి. ఇది ఇచ్చేసేటప్పుడు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మనకు క్లాష్ కాకుండా చూసుకోవాలి. వైల్డ్ కార్డ్ మోస్ట్ డేంజరస్ థింగ్ వైల్ యూజింగ్, ఓకేనా. సో ఇచ్చేసినప్పుడు మనకు అన్ని లోడ్ అవుతుంది నార్మల్గానే, ఓకేనా. కాకపోతే వేరే మాడ్యూల్కి దీనికి ఏదైనా క్లమ్జీ కాకుండా చూసుకోండి, ఓకేనా. వైల్డ్ కార్డ్ ఇది. సో ఇలా ఫ్రమ్ స్టేట్మెంట్ నుంచి మనం అన్ని ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు స్లైడ్లో చూపించినట్టు, ఓకేనా, ఏం చేయొచ్చు, గెట్ cwd, ఓకేనా, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ చూడండి మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ వస్తుంది. ఇక్కడ మీకు స్లైడ్లో os.get అని ఇచ్చాను, అది అవసరం లేదు, ఓకేనా. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది చూద్దాం, అది కూడా os.get. సో ఎర్రర్ వస్తుంది. సో ఇదే, సో ఇక్కడ నేను మేబీ స్లైడ్లో చేంజ్ చేయాలి, ఓకేనా. ఓఎస్ అవసరం లేదు, ఎందుకంటే ఫ్రమ్ స్టేట్మెంట్ ఇచ్చేసాను కాబట్టి ఈ ఓఎస్ అనే మాడ్యూల్ యొక్క నేమ్ అనేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రమ్ స్టేట్మెంట్ ఇచ్చేసుకొని ఓఎస్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేశాను. ఇలా ఇంపోర్ట్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ ఇచ్చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో గెట్ cwd, ఇక్కడ మనం నార్మల్ పైథాన్లో వచ్చేసి pwd కొడతాం. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి pwd. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామా. సో ఇక్కడ కూడా అదే సేమ్ రిజల్ట్, అంటే నార్మల్ టెర్మినల్ మోడ్లో ఉన్న కమాండ్ ఇది. అదే ఇక్కడ పైథాన్లోకి వచ్చిన తర్వాత ఇది ఫంక్షన్ గెట్ cwd. సో దీని pwdకి cwdకి గెట్ cwdకి డిఫరెన్స్ అదే, ఓకేనా. సో మనం అగైన్ పైథాన్లోకి వెళ్దాము. సో అగైన్ ఫ్రమ్ ఓఎస్ ఇంపోర్ట్ స్టార్ అంటే అన్ని ఫంక్షన్స్ లోడ్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు గెట్ cwd చూసాం, తర్వాత mkdir, సో మేక్ డైరెక్టరీ, ఓకే. సో ఒక నేమ్ ఏదైనా ఇస్తాం, ఓకేనా. సో నేమ్ ఏమి ఇస్తాం, సో మనకి యూజర్ నేమ్లో ఉన్నాం. సో కంప్లీట్గా మీకు అర్థం కావడానికి, సో నాకు చాలా నేమ్స్ ఉంటాయి అనుకుందాం. సో ఇక్కడ నేను
4as క్యాపిటల్స్ ఇచ్చాను, ఈ పేరుతో నాకు ఒక డైరెక్టరీ క్రియేట్ కావాలా, మేక్ డైరెక్టరీ. ఓకేనా, సో మేక్ అయిపోయింది. అలాగే ఈ ఫైల్ నిజంగా స్టోర్ అయిందా లేదా అంటే మనం ఆడ ఎల్ఎస్ఎన్ కమాండ్ కొట్టడం నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ లిస్ట్ dir. సో ఇదొక ఫంక్షన్. ఇక్కడ చూడండి మీకు చాలా ఉన్నాయి, మనకు కావాల్సిన నేమ్. ఓకేనా, సో ఒకసారి వెతకడానికి ట్రై చేద్దాం, లేదంటే మాన్యువల్గా చూసేద్దాం అంతే. ఓకేనా, ఇక్కడ ఉంది. ఓకేనా, ఈ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఇంతకీ క్రియేట్ అయిందా లేదా ఒకసారి మాన్యువల్గా చూసుకుందాం ఇక్కడ కూడా. ఓకేనా, సో ఇక్కడ హోమ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ అయింది, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా ఓఎస్ మాడ్యూల్ మనం యూజ్ చేసుకొని ఓకేనా మనం నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫంక్షన్స్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా, ఇది కాకుండా ఇంకా మనకు ఆన్ స్క్రీన్ కంటెంట్ ఇంకా ఏముంది, మేక్ డైరెక్టరీ, లిస్ట్ డైరెక్టరీ. అలా కాకుండా మనం ఇంకా ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ యాజ్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, సో అది 1 by 1 చూద్దాం. ఇక్కడ చూడండి కంటెంట్లో ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ యాజ్ స్క్వేర్ రూట్. సో ఇక్కడ మనకు అలియాసెస్ అంటారు. ఓకేనా, సో మనకు ఎస్క్యూఆర్టీ మనకి ఏంటో అర్థం కాదు, సో దాన్ని మనం కంప్లీట్ విత్ స్పెల్లింగ్తో మనకు అర్థమయ్యేటట్టు మనము ఒక మారు పేరుని మార్చుతాం. సో న్యూస్ పేపర్స్లో చూసింటారు. ఓకేనా, సుబ్రహ్మణ్యం అలియాస్ వాడి యొక్క షార్ట్ నేమ్ లేదంటే నిక్ నేమ్. ఓకేనా, సో సేమ్ కైండ్ ఆఫ్ అలియాసెస్ థింగ్ వీ క్యాన్ డూ ఇన్ పైథాన్ ఆల్సో. సో ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRT యాజ్ స్క్వేర్ రూట్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో ఇక్కడ చూపించినట్టు స్క్వేర్ రూట్ అనే కాదు, మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఓకేనా, మీరు ఏ పేరు ఇస్తే ఆ పేరుతోనే అది వర్క్ అవుతుంది. కాకపోతే ఎగ్జాక్ట్గా మీకు మీనింగ్ఫుల్గా ఉండేటట్టు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చినట్టు ఫస్ట్ వర్కౌట్ ఉందా లేదా చూద్దాం. స్క్వేర్ _రూట్. ఓకేనా, సో నేను అలియాస్ అనేది ఇక్కడ ఫామ్ చేస్తున్నాను. ఓకేనా, వర్క్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రమ్ స్టేట్మెంట్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు అనేది చెప్తున్నాను. ఓకేనా, సో ఫ్రమ్ అలియాస్, సో ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్ యాజ్. ఇక్కడ ఇంపార్టెంట్, అలియాస్ని ఇచ్చాలంటే యాజ్ అనే కీవర్డ్ ఇచ్చాలి. సో ఎప్పుడైతే యాజ్ అనేది యూజ్ చేసిన తర్వాత దాని యొక్క నేమ్ ఇచ్చామనుకోండి, అలియాస్ నేమ్, ఈ నేమ్ పైన మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఇన్స్టెడ్ ఆఫ్ SQRT వీఆర్ యూజింగ్ స్క్వేర్ రూట్ కంప్లీట్లీ. ఓకేనా, ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ఓకేనా, SQUA స్క్వేర్. ఓకేనా, _రూట్. స్క్వేర్ రూట్ ఫర్ వాట్, సపోజ్ 25కి నాకు స్క్వేర్ రూట్ కావాలి. వర్క్ అవుతుందా? ఓకే, వర్క్ అవుతుంది. సో అలియాస్ అనేది వర్క్ అవుతుంది. ఇలా కూడా మనం అలియాస్ని యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాథ్ మాడ్యూల్ని చూసాం, అలాగే ర్యాండమ్ మాడ్యూల్ చూసాం, అలాగే ఓఎస్ మాడ్యూల్ చూసాం, ఇంకా ఈ ఫ్రమ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఫంక్షన్ ఎగ్జిస్టింగ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని మనం ఆల్టర్నేట్గా మార్పేరిస్తూ ఓకేనా వాటిని అలియాస్గా ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. సో ఇక మీకు మ్యాక్సిమం ఎంత వీలవుతుందో అంత చెప్తున్నాను, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. తర్వాత బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. సో ఇప్పుడు మీరు మాడ్యూల్స్ చూశారు కదా, ఆ మాడ్యూల్స్లో ఏ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇంతకీ బిల్ట్-ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి, మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్ ఆ డిఫరెన్షియేషన్ ఇక్కడ తెలుసుకుంటారు. అలాగే ఒక మాడ్యూల్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలనుకోండి, దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఈ స్లైడ్లో మీకు తెలియజేస్తాను. Built-in functions are predefined functions in Python that you can use without importing any module or defining them yourself. సో ఇక్కడ built-in functions అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ముందుగానే డిఫైన్ చేసినవి, మనం మళ్ళీ డిఫైన్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్ బై డిఫాల్ట్ అండ్ పర్ఫామ్ కామన్ టాస్క్స్ like getting input, finding length, converting data types and basic math operations etc. సో ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మాడ్యూల్స్లో ఓకేనా పైథాన్
స్టాండర్డ్ లైబ్రరీస్లో మనకు మాడ్యూల్స్ ఉన్నాయనుకున్నాం కదా, ఆ బిల్టిన్స్ అనే ఒక మాడ్యూల్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను, స్పెల్లింగ్ చూసుకోండి, BUILTINS కంపల్సరీగా. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్గా ఏది ఉందో ఇది ఒక మాడ్యూల్ పేరు. సో బిల్టిన్స్ అనే ఒక మాడ్యూల్ అనేది మనకు పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఉంది. ఈ బిల్టిన్స్ మాడ్యూల్లో మనకు ఈ బిల్టిన్ ఫంక్షన్స్ అనేవి అన్నీ కూడా డిఫైన్ చేస్తున్నారు. వీటిని మనం ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా సి లాంగ్వేజ్ నుంచి పైథాన్లోకి ఓకేనా కన్వర్ట్ చేసుకొని ఆటోమేటిక్గా వర్క్ చేసుకోవచ్చు అని ఓకేనా డిఫైన్ చేస్తున్నారు. సో పైథాన్తో పాటు వస్తుంది. దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్సైడ్ ద పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ అండర్ ద బిల్టిన్స్ మాడ్యూల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ హైలైట్ చేసుకోండి. ఓకేనా, సో బిల్టిన్స్ అనే మాడ్యూల్ కింద ఈ బిల్టిన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ బిల్టిన్స్ మాడ్యూల్లో ఏదైతే ఫంక్షన్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని మనం సపరేట్గా డిఫైన్ చేయాల్సిన పని లేదు. అట్లని ఆ మాడ్యూల్ నేమ్తో వర్క్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ మాడ్యూల్ని ఈవెన్ మనం ఇంపోర్ట్ చేయాల్సిన పని కూడా లేదు. సో మీకు తెలుసో తెలియకోకుండానే ప్రింట్ అనే ఫంక్షన్ ఇచ్చేసింటారు, లెంత్ అనే ఫంక్షన్ ఇచ్చేసింటారు, ఇంటిజరు, ఓకేనా, టైపు, లిస్ట్, సెట్, డిక్. ఓకేనా, సో ఇలా చాలా ఉన్నాయి కామన్గా మనకు రెగ్యులర్గా యూజ్ అయ్యే ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా బిల్టిన్ అనే మాడ్యూల్లో ఉంటుంది. వాటికి మనం మాడ్యూల్ నేమ్ అలాగే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు. అలాగే దానికి ఫార్మాట్ అంటే సింటాక్స్ మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. సో ఒక బిల్టిన్స్ మాడ్యూల్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అంటే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్. సో ఇది మీకు ఒకసారి ఆన్ స్క్రీన్ చూపిస్తాను, సో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమేమి చేయాలా అంటే కేవలం మీకు తెలుసుకోవాలంటే మాత్రం ఇంపోర్ట్ చేయాలి, బట్ వర్క్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఇది మైండ్లో పెట్టుకోండి. కావాలంటే ఇక్కడ ప్రింట్ ఇస్తాను. ఓకేనా, ప్రింట్ సమ్ ఒక స్ట్రింగ్ ఇచ్చాను, ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఎక్కడ నేను ఇంపోర్ట్ చేయట్లేదు. బట్ లిస్ట్ ఆఫ్ బిల్టిన్స్లో ఉన్న ఫంక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇంపోర్ట్ చేయాలి మెమరీలోకి. ఓకేనా, ఇంపోర్ట్ బిల్టిన్స్. ఓకేనా, ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం బిల్టిన్స్ అనే మాడ్యూల్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ప్రింట్ డైరెక్టరీ. ఓకేనా, ఇది ఏ డైరెక్టరీలో ఉందో ఆ డైరెక్టరీలో ఉన్న బిల్టిన్స్ కావాలని. ఓకేనా, ఇక్కడ చూడండి. సో ఈ బిల్టిన్స్ అనే మాడ్యూల్లో మనకు ఓకేనా ఇక్కడ నుంచి సో మనకు లిస్ట్ కదా, లిస్ట్ కాబట్టి స్క్వేర్ బ్రేసెస్లో వచ్చింది. ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ స్టార్టింగ్ స్క్వేర్ బ్రేస్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ స్క్వేర్ బ్రేస్. సో ఇక్కడ ఈ లిస్ట్లో ఓకేనా ఎన్ని అయితే పేర్లు ఉన్నాయో ప్రతి పేరుతోనూ ఒక ఫంక్షన్ బిల్టిన్ ఫంక్షన్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, అలాగే ఎక్సెప్షన్స్ కావచ్చు, ఎర్రర్స్ కావచ్చు, అన్నీ కూడా మనకు బిల్టిన్స్లో బై డిఫాల్ట్గా స్టోర్ అయి ఉంటుంది, లోడ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు మాన్యువల్గా చెక్ చేసుకున్నప్పుడు మనకు కనిపించదు కంటికి, కాకపోతే అవి సి లాంగ్వేజ్ నుంచి మనకు పైథాన్లోకి కన్వర్ట్ చేసి ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు మాన్యువల్గా ఒకసారి ఉబంటు యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి నేను చూపిస్తాను. ఉబంటు ఆపరేటింగ్ సిస్టంలో నిజంగా వీటిని చూడొచ్చా లేదా. ఎస్ వీ కెన్ వ్యూ. సో ఎలా అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి యూజర్ అనే ల్యాబ్ ఉంది కదా. ఓకేనా, సో మీరు ఒకసారి ఇక్కడికి వెళ్ళారనుకోండి, రూట్ డైరెక్టరీలో మనకు యూజర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ యూజర్ అనే ఫోల్డర్లో లిబ్ అంటే లైబ్రరీ అనమాట. ఓకేనా, పిఎస్ఎల్ అంటాం కదా, పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. సో ఈ పిఎస్ఎల్ లైబ్రరీ అంటే ఇదే అనమాట. ఇక్కడ మీకు లైవ్లో ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇదే. ఓకేనా, సో హోమ్ రూట్ డైరెక్టరీలో యూఎస్ఆర్ అనే ఒక స్మాల్ లెటర్స్తో ఒక డైరెక్టరీ ఉంటుంది, ఫోల్డరు. ఆ ఫోల్డర్లో లిబ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ లిబ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఎన్ని సాఫ్ట్వేర్స్ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో అన్నీ దానికి సంబంధించిన అన్నీ కూడా డిస్ప్లే వస్తుంది. ఇందులో మీ పైథాన్ అనే ఫోల్డర్ ఎక్కడుందో చూడండి. సో ఇక్కడ నాకు పైథాన్ 2.7 ఉంది, 3 ఉంది, 3.5 ఉంది, 3.9 ఉంది. సో నేను లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి పైథాన్ 3.9కి వెళ్తాను. ఇక్కడ కనిపించేటివన్నీ కూడా బిల్టిన్ ఫంక్షన్స్ ఓకేనా, అలాగే బిల్టిన్ మాడ్యూల్స్. సో ఇక్కడ ఒక్కొక్క ఫోల్డర్ ఒక్కొక్క ప్యాకేజ్ అవుతుంది. ప్రతి ఫోల్డర్లోనూ అగైన్ మీకు ఇక్కడ కనిపించే ఫైల్స్ అన్నీ కూడా మాడ్యూల్స్. ఇక్కడ ప్రతి మాడ్యూల్లో ఏదైనా ఒక శాంపుల్ ఓపెన్ చేస్తా, టాస్క్స్.py. ఓకేనా, ఇక్కడ చూడండి
మీరు ఎప్పుడైతే హెల్ప్ కొడతారో హెల్ప్ డాట్ ఓకేనా, హెల్ప్లో మీరు టాస్క్ అని కొట్టారనుకోండి, ఇక్కడ మీకు డాక్ స్ట్రింగ్ ఉంది కదా, ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. అలాగే ఇది ఈ మాడ్యూల్ యూజ్ చేసినప్పుడు ఎలా వర్క్ కావాలా దానికి సంబంధించిన ఫంక్షన్స్ చూడండి. డెఫ్ అనే ఫంక్షన్, సో ఇదొక ఫంక్షన్. మళ్ళీ చూడండి ఆల్ టాస్క్స్ అనేది ఇదొక ఫంక్షన్. ఓకేనా. ఇందులో మళ్ళీ మీకు వైల్ లూప్ చాలా ఉన్నాయి. ఓకేనా. సో ఇవన్నీ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అనమాట. మాడ్యూల్స్, ప్యాకేజెస్, ఫంక్షన్స్ అవి. సో పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ఓకేనా, పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో మనం ఉన్నాము. ఓకేనా. సో ఇందులో మన ఏవైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ని చూస్ చేసుకొని అక్కడున్న ఈ ప్యాకేజెస్, ఈ ఫోల్డర్లో కనిపించేవన్నీ ప్యాకేజెస్, అలాగే ఇక్కడ పైన నార్మల్గా కనిపించేటివన్నీ కూడా మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్లో ఏముంటాయంటే బేసిక్ ఆపరేషన్ రిలేటెడ్ యూఎన్ఎస్ఎస్. ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేది ఉంది. ఫ్రాక్షన్స్ అనేది ఒక మాడ్యూల్. ఈ ఫ్రాక్షన్స్లో ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఇంపోర్ట్ ఫ్రమ్ డెసిమల్, ఇంపోర్ట్ డెసిమల్, ఇంపోర్ట్ మ్యాథ్, ఓకేనా, ఇంపోర్ట్ నంబర్స్, ఆపరేటర్స్, ఆర్ఈసిస్. ఓకేనా. సో దీనికి సంబంధించిన మొత్తం మాడ్యూల్ అనేది డిఫైన్ చేస్తున్నారు. ఒక్కొక్క ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఎలా వర్క్ చేయాలో కూడా ఇక్కడ ఆల్రెడీ విత్ ఇన్ ఫంక్షన్స్లో మొత్తం డిఫైన్ చేస్తున్నారు. సో ఇదంతా చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్ సో జస్ట్ మీకు ఒక ఉబంటు యూజర్కి ఒక ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. ఏ యూట్యూబ్లో కూడా మీకు ఇంత డీటెయిల్డ్గా చూపించినారో లేదో తెలియదు. బట్ మీరు కొంచెం ఈవెన్ అర్థం కాకపోయినా పర్లేదు, రివైజ్ చేసుకొని మెల్లగా ఏం చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, ఓకేనా అనేది ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ టైం ల్యాబ్స్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం స్పీడ్ పెట్టుకోండి మీ సెట్టింగ్స్లో యూట్యూబ్. ఓకేనా. సో అలా మీకు వీడియోని స్కిప్ చేయకుండా ఓకేనా ఎక్కువగా స్పీడప్ చేసుకోవచ్చు. మేబీ నా మాటలు మీకు స్లోగా అనిపించవచ్చు. కొంచెం స్పీడప్ చేసుకున్నారనుకుంటే వీడియో అనేది ఫాస్ట్గా ప్లే అవుతుంది, కంటెంట్ కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇలా మనం ఉబంటు ఆపరేటింగ్ సిస్టంలో మనం స్టోర్ చేసిన అదే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు పైథాన్ అని ఇన్స్టాల్ అయి ఉంటుంది కదా, ఆ సిస్టంలో మనకు ప్యాకేజెస్, మాడ్యూల్స్, ఆ మాడ్యూల్స్లో ఉన్న ఫంక్షన్స్, అగైన్ ఆ ఫంక్షన్స్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్ మీకు చెప్పలేదు కదా. సో ఇది ఒక మాడ్యూల్, ఇది పైథాన్ ఫైలు. ఈ ఫైల్లో ఇక్కడ చూడండి. సో డెఫ్ అనే కీవర్డ్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ డెఫ్ అనేది ప్రతి ఒక్క ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ లాగైన్ రిటర్న్ బ్యాడ్ వీక్ డే ఒక నంబర్ సంథింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా ఒక స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ ఏంటి, ఒక ఫంక్షన్ అని అంటే ఒక ఇన్స్ట్రక్షన్ అనేసి. ఓకేనా. అలాగే ఈడొక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ లాగైన్ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. అర్థమవుతుంది కదా. సో ఇలా మొత్తం కూడా మనం మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ మనం నార్మల్ ప్రింట్ కావచ్చు, అలాగే నా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏవైతే అవి మనకి ఇక్కడ డిస్ప్లే రాదు. ఓకేనా. యాప్స్ ఉంది. యాప్స్ ఎక్కడైనా ఉందా, ఏబీసీ తర్వాత లేదు. ఎందుకంటే అవన్నీ సి లాంగ్వేజ్ నుంచి పైథాన్లోకి ఓకేనా కన్వర్ట్ చేసుకొని ఓకేనా వర్క్ చేస్తున్నాను. సో బై డిఫాల్ట్ ఇక్కడ మనకు కంటికి కనిపించదు. అవన్నీ కూడా మనకు సపరేట్ లైబ్రరీస్లో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ అవన్నీ ఎక్కడ ఉంటాయంటే లిబ్ డాట్ డైనమిక్ లోడ్. సో డైనమిక్ లోడ్ అనే ఈ ప్యాకేజ్లో ఉంటుంది. సో ఇక్కడ మనకంతా ఆటోమేటిక్గా ఓఎస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సి లాంగ్వేజ్ అక్కడ ఎక్కడ మనకు డైరెక్ట్గా కనిపించదు. ఓకేనా. జస్ట్ అవి కన్వర్ట్ చేసుకుంటాయి. సో స్లైడ్కి వెళ్దాము. సో జస్ట్ అవేర్నెస్ కోసం ఇంత చెప్తున్నాను. ఓకే. తర్వాత వర్కింగ్ విత్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్తో వర్క్ చేసుకోవడం ఎలా. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. అందులో 1, 12, 3, 34, 45, 8, 90 ఉంది. సో ఈ లిస్ట్లో నాకు మినిమం కావాలా. సో మినిమం నెంబర్. సో మినిమం అనే నార్మల్ ఫంక్షన్ ఉంది. మిన్ ఆఫ్ లిస్ట్ 1. సో లీస్ట్ వాల్యూ ఏదో ఉందో మనకు వస్తుంది. అలాగే మ్యాక్స్. సో 90 వాల్యూ. అలాగే ఈ లిస్ట్ని మనం సార్ట్ చేయాలి అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో లేదు. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఒక సార్టింగ్ చేసామనుకోండి, ఇలా లీస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ వరకు ఆ లిస్ట్లో మనకు సార్ట్ అయ్యి మనకి డిస్ప్లే వస్తుంది. అలాగే ఇక్కడ లిస్ట్ 2 ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్. సో ఒక రేంజ్ ఐటమ్స్ మనకు డిఫాల్ట్గా మనం ప్రింట్ చేసుకోగలుగుతాం కానీ స్టోర్ చేయలేము. ఓకేనా. డైరెక్ట్గా రేంజ్ అని ఇచ్చారనుకోండి మనకు ప్రింట్ కాదు. సో ఏదో ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వేరియబుల్లో మనం ఒక లిస్ట్ డేటా టైప్లో కన్వర్ట్ చేస్తూ స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసిన తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకు స్టోర్ అయ్యి ఓకేనా లిస్ట్కి స్టోర్ అయ్యి ఆ లిస్ట్ ఈ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి మనకు ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సో
నెక్స్ట్ ఇంపోర్ట్ మ్యాథ్. ఈ ఎగ్జాంపుల్ వేరే పర్పస్ కోసం ఇచ్చాను. సో ది పర్పస్ ఏంటంటే కంపోజిషన్. సో కంపోజిషన్ అంటే ఏమంటే ఒక ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్ పైన డిపెండ్ అయ్యి, అంటే మనం నెస్టింగ్ చేసి ఒక ఆన్సర్ ఇంకొక ఇన్సైడ్ ఉన్న ఫంక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్నే ఇలా యూజ్ చేయడాన్ని మనం ఏమంటారు, కంపోజిషన్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మ్యాథ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఏ ఈక్వల్స్ టు ఇంటిజర్ ఇన్పుట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ అనే ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం, యూజర్ నుంచి డేటా ఇన్పుట్ తీసుకోవడానికి. సో ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అన్నాను. సో యూజర్ని ఎంటర్ తీసుకుంటుంది 12 నెంబర్. ఈ 12 ఏమవుతుంది, అగైన్ బై డిఫాల్ట్గా ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, యూజర్ నుంచి తీసుకున్న డేటాని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అగైన్ ఆ కన్వర్ట్ చేసిన డేటాని ఇంటిజర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ స్ట్రింగ్లో వచ్చిన డేటాని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే మనకి ఎగ్జాక్ట్గా 12 అనేది ఫైనల్గా ప్రింట్ అవుతుంది. సో ఇది వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఏ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనకు ఏని ప్రింట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది 12 ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనకు ఇంటిజర్ అనే ఫంక్షన్ ఇన్పుట్ అనే ఫంక్షన్ పైన డిపెండ్ అయి ఉంది ఇక్కడ. సో ఈ డిపెండెన్సీని ఇక్కడ మనం ఇలా ఒకే సింగిల్ లైన్లో రాసుకోవడాన్ని కంపోజిషన్ అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్. ఓకేనా. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని చదవగానే. అలాగే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఏ అని. సో ఇక్కడ ఏ అనే ఈ వేరియబుల్ ఇక్కడ ఏదైతే మనం తీసుకొని కన్వర్ట్ చేసి స్టోర్ చేసామో ఆ వాల్యూని స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నాం. అంటే మనకు 12కి స్క్వేర్ రూట్ కనుక్కుంటే 3.46 సంథింగ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మీకు డిస్ప్లే ఇచ్చాను. అలాగే ఇంకొక ఫంక్షన్ మ్యాథ్ డాట్ ఫ్లోర్ ఏ ప్లస్ 20/5. సో ఇక్కడ కూడా మనకు సమ్ ఎక్స్ప్రెషన్ని రాసాం. ఇది కూడా కంపోజిషనే. ఓకేనా. సో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ పైన ఈ బ్రాకెట్లో ఉన్న అనేది మనకు ఫ్లోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మ్యాథ్ డాట్ సిన్, ఇక్కడ మీకు ఫ్లోట్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాను. అగైన్ ఆపరేటర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. సో ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఈ సైన్ ఫంక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇన్సైడ్ ఎక్స్ప్రెషన్. సో దీన్నే మనం కంపోజిషన్ అంటాం. ఓకేనా. దీని యొక్క డెఫినేషన్ తీసుకుంటే ఏ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్ వేర్ ఇన్ ద ఫంక్షన్స్ or expressions are dependent on each other's execution for achieving an output is termed as composition. సో ఒక దానిపైన ఒకటి డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జిక్యూషన్ చేయడానికి, ఆన్సర్ రావడానికి. ఓకేనా. దీన్నే మనం కంపోజిషన్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ మీకు అప్కమింగ్ టాపిక్ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ టాపిక్. ఓకేనా. యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ కానీ ఫంక్షన్స్ కానీ. ఓకే, మనం సొంతంగా ఒక మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ మాడ్యూల్లో అగైన్ మనం ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, ఆ డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ని అగైన్ ఈ మాడ్యూల్ నుంచి ఎలా వర్కౌట్ చేసుకోవాలో సింప్లిఫైడ్గా నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో ఎవరికైనా ఈ వీడియో లెంతీ అనిపిస్తే మాత్రం కొంచెం స్పీడప్ చేసుకొని, అంటే సెట్టింగ్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. క్లియర్ కట్గా నాకు మ్యాక్సిమం మీకు ఫంక్షన్స్ గురించి, ఒక మాడ్యులర్ ప్రోగ్రామింగ్ గురించి, అంటే అలాగే పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ గురించి ఎంత చెప్పాలో అంత మ్యాక్సిమం చెప్పాను. సో మీరు ఎగ్జామ్స్ పర్పస్ కోసం చదువుతున్నా, నార్మల్గా తెలుసుకోవాలని చూసుకుంటున్నా కూడా జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. లైక్ మాత్రం కొట్టడం మర్చిపోతండి. చాలామంది లైక్ చేయట్లేదు, జస్ట్ వీడియోస్ చూస్తున్నారు. ఓకేనా. సో నా వంతైతే నేను బెటర్గా ట్రై చేస్తున్నాను. ఓకేనా. మీరు కూడా బెటర్ అండర్స్టాండింగ్ కోసం కొంచెం ఫోకస్ చేయండి. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకొని నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, ఫోకస్ అండ్ ప్రాక్టీస్. సో ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలి ప్లస్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీరు ప్రొఫెషనల్ ప్రోగ్రామర్ అవుతారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే మీ ఫ్రెండ్స్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.